నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం రంగాపేట కొత్తగూడెంలో గోనెస్వామి నివాసం ఉంటున్న గుడిసెను తొలగించిన ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కుటుంబానికి న్యాయం చేయాలని ఖానాపూర్ మండల కేంద్రంలో సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీ ధర్నా చేపట్టారు. అనంతరం అటవీ డివిజనల్ అధికారికి వినతి పత్రాన్ని ఇచ్చారు. మండలంలోని రంగాపేట కొత్తగూడెంలో దాదాపుగా 40 కుటుంబాలు తరతరాలుగా భూ పోరాటం ద్వారా సాధించుకున్న స్థలంలో గోనెస్వామి జీవనం కొనసాగిస్తున్నారని, వారి గుడిసెను అన్యాయంగా తొలగించడం తగదని సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి జె రాజు, డివిజన్ కార్యదర్శి సునారకారి రాజేష్ అన్నారు. 2008లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ ఇళ్లు కూడా పొందారని గుర్తు చేశారు. ప్రభుత్వం కరెంటు, మంచినీళ్లు, రోడ్డు సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసిందన్నారు. స్థానిక ఫారెస్ట్ అధికారులు కొంతమంది చోటా లీడర్లు మాయమాటలు నమ్మి ఒక నిరుపేద కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని దుర్మార్గంగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. రంగపేట కొత్తగూడెంలో తరాలుగా నివాసం ఉంటున్న గోనెస్వామి, గోనె మల్లీశ్వరి కుటుంబం యొక్క ఇంటిని కూల్చివేసిన అధికారులపైన చర్యలు తీసుకోవాలని, అలాగే వారి కుటుంబానికి అదే ప్లేస్ ని తిరిగి ఇవ్వాలని చెప్పి ధర్నా చేయడం అనేది జరుగుతోంది, వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు 40 కుటుంబాలు తరాలుగా ఆ గూడెంలో నివాసం ఉంటున్న అన్ని ఇండ్లకు ప్రభుత్వమే నీటి సౌకర్యం, కరెంటు సౌకర్యం, ఇతర సౌకర్యాలన్నీ కల్పించిన తర్వాత ఖానాపూర్ మండల కేంద్రంలో ఫారెస్ట్ ఏదైతే మండలంలోని రంగపేట గ్రామంలో గోనెస్వామి, గోనె మల్లేశ్వరి ఇంటిని అక్రమంగా కక్షపూరితంగా ఫారెస్ట్ అధికారులు గుడిసెలను తొలగించడం చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. ఇది రంగపేట కొత్తగూడెంలో తరాలుగా నివాసం ఉంటున్న ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్.